ఇప్పుడు ఈ చీర విషయంలో కూడా ఈ చీరలో నన్ను నేను చూసుకుంటుంటే ఎంత అందంగా ఉన్నానో. తన మెళ్ళో తాళుందేంటి? అదేవిధంగా తన దగ్గర చిన్నప్పటి ఫోటో కూడా ఉంది. అంటే తను జ్యోతి అన్నట్టే కదా. తను జ్యోతి అని నేనెలా నిరూపించాలి? వర్షాల ఎందుకు అబద్ధం ఆడుతోందో ఎలా తెలుసుకోవాలి? జ్యోతి, నేను జ్యోతి అని పిలిచినా కూడా రియాక్ట్ అవ్వలేదంటే తను వర్షాలా ఉండాలని బలవంతంగా ఫిక్స్ అయ్యింది. సాధారణంగా అసలు పేరుతో ఎవరు పిలిచినా చిన్నప్పటి నుంచి అలవాటైన పేరు కాబట్టి ఏమరపాట్లో తిరిగి చూస్తారు. అలా చేసినా కూడా చూడకుండా ఉండట్లేదు అంటే వర్షాగా మారడానికి ఏదో బలమైన కారణం ఉండుంటుంది. మెళ్ళో తాళి దాచిపెట్టింది. అయినా సరే రామరాజుతో పెళ్లి సిద్ధపడ్డమే కాకుండా నిశ్చితార్థం కూడా చేయించుకుంది. ఇప్పుడు పెళ్లి కోసం చీరలు కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. తనకేదైనా సమస్య ఎదురయ్యి వర్షాలా ఉంటుందా, లేక వేరే ఏదైనా కారణమా? ఏమై ఉంటుంది? నన్నెవరో జ్యోతి అని పేరు పెట్టి పిలిచినట్టు అనిపించిందే. నిజమేనా లేక నా భ్రమ? ఇక్కడెవరూ లేరే. అయితే నన్ను జ్యోతి అని పిలవట నా భ్రమ అయి ఉంటుంది. తను నా కూతురని బయట పెట్టడం మాత్రమే కాదు, వర్షాలా ఉండడానికి గల కారణమేంటో తెలుసుకోవాలి. జ్యోతి వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. తప్పస్సలు చేయదు. నేనదేంటో నిజంగా తెలుసుకోవాలి అనుకోవడానికి కారణం ముఖ్యంగా తనకి అండగా ఉండడానికి. ఇంకా శారద రాలేదేంటి వాగ్దేవి? తన్ని కూడా పిలు, చీరలు తీసుకుంటుంది. అలాగే చెప్పానమ్మా, వస్తానంది. రాజీవ్, ఈ చీర నాకెలా ఉంది? రాజీవ్ రెప్ప వేయకుండా నన్నే చూస్తున్నాడేంటి? ఇది కళ నిజమా? సో ఈ చీరలో నేను రాజీవ్కి చాలా నచ్చానన్నమాట. చాలా బాగుందని తన నోటితో చెప్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలా చూస్తావేంటి రాజీవ్? ఎలా ఉందో చెప్పు. నీకు నచ్చిందా? రాజీవ్ చూసేది దీన్నా? నన్ను అనుకుని తెగ మురిసిపోయాను. ఛా!